హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ మితాలి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, సాయి అమృత హాస్పిటల్, తొర్రూరు. ఇవాళ మనం ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో చేయవలసిన స్కానింగ్ గురించి మాట్లాడదామండి. చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు, మేడం నాకు ఫస్ట్ 3 monthsలోనే స్కాన్ చేస్తానంటున్నారు, మరి అది సేఫా? రేడియేషన్ కదా, బేబీకి హార్మ్ఫుల్లా, అసలు మనం స్కానింగ్ ఎందుకు చేయాలి అనే డౌట్ అడుగుతూ ఉంటారు. స్కానింగ్ అనేది మనం చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అందిందా లేదా తెలుసుకోవచ్చు. గర్భసంచిలో కాకుండా ఎక్టోపిక్ అంటే ట్యూబ్స్లో, ఓవరీస్లో, రేర్గా అబ్డామిన్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి మనకి స్కానింగ్లో కొన్ని హింట్స్ తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి. సో మనము స్కాన్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. అలాగే హార్ట్ బీట్ వచ్చిందా లేదా, బేబీ గ్రోత్ పర్ఫెక్ట్గా ఉందా, ఏమైనా ఎర్లీ అనామలీస్ ఉన్నాయా, యూట్రస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అబార్షన్స్ అయ్యే రిస్క్ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా మనము ప్రిడిక్ట్ చేయొచ్చండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మీకు మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసినప్పుడు ఆ స్కాన్ అనేది చేయించుకోండి. వెనెవర్ దెర్ ఈస్ నీడ్ వీ విల్ డూ అ స్కాన్. నీడ్ లేకుండా స్కాన్ చేయడం అనేది జరగదు. ఓకేనా? సో స్టే హెల్తీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ.